ఎఫెసస్, రెండవది స్మిర్నా, మూడవది పర్గమస్, నాలుగవది థియాతిరా. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. అందుకనే 5A చెప్పాను, ఇప్పుడు 5B ఇవాళ చెప్తాను మీకు. నాకు 2 ఫోన్లు వచ్చాయి, ఒకటి సింగపూర్ నుండి, ఒకటి మలేషియా నుండి. మేము వింటున్నామండి, అసలు మాకు ఇక్కడ సింగపూర్లో కూడా అంత డీటెయిల్గా చెప్పినోడు ఎవడు లేడని చెప్పారు. తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి ఒక కబురు వచ్చింది, ఫోన్ వచ్చింది. సార్, మేము కంటిన్యూస్లో వింటున్నాము, మేము విని ఆశ్చర్యపోతున్నాం, మీరు ఎలాగ ఇవన్నీ చెప్పగలుగుతున్నారు అంటే నేను అన్నాను, మీరు యూనివర్సిటీలో ఫలానా రైటర్ అని చెప్పి ఒక 4 బుక్స్ మీరు మెన్షన్ చేస్తే మీ స్టూడెంట్లు వెళ్ళి ఈ లైబ్రరీకి వెళ్ళి తెచ్చుకొని 4 బుక్స్ కూడా వారం 20 రోజులు చదువుతారు, చదివి మళ్ళీ తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేస్తారు. చదివిన తర్వాత దానిలో చదివిన వాళ్ళంతా కూడా నోట్స్ రాసి మీకు ఇస్తారు, దానికి మీరు సెట్ చేస్తారు, దానికి మీరు తీసేసాను అంటారు కదా అన్న. అది మీరు చదువుకున్న చదువులు, లోక సంబంధమైన చదువులు. అది చదువు వేరు, విద్య వేరు సార్. చదువు వేరు, విద్య వేరు. చదువుకి విద్యకి తేడా ఉంది. తర్వాతను గురువు సన్నిధిలో ఉన్నటువంటి చీకటిని దూరపరుచుకొని వెలుగుతో నింపబడ్డము, దానికి గురు విద్య అని అంటారు. దానికి మీరు తమిళనాడులో వాళ్ళు గురుకుల్ పాఠశాల అని పెట్టున్నారు. అక్కడ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉంటారు, పిహెచ్డి చేస్తుంటారు. దానికి గురుకుల్ పాఠశాల అని పేరు పెట్టారు. చదువు లోకానికి సంబంధమైంది. మీరు డాక్టర్, సైంటిస్ట్ ఏమైనా అవ్వండి, ఇవన్నీ చదువులు. విద్య అన్నది కేవలము దేవుని ఘనపరచుటకు, మహిమపరచుటకు, ఆయనకు ఆరాధించుటకు ప్రయోగించబడేది విద్య. అది విద్య. గురు విద్య అని అంటే నీ దగ్గర ఒక మహామేధావి ఉంటాడు, వాడు నీకు నేర్పిస్తుంటాడు. చివరికి దైవకృప నీ మీద ముమ్మరముగా ఉన్న ఎడల ఆ గురువు నీ యొద్ద ఏదైనా నేర్చుకోవాలని తాపత్రయపడతాడు. మీకు సినిమాకి సంబంధమైన విషయం చెప్తాను, ఎందుకంటే మీరు సినిమా వాళ్ళే కనుక. తమిళనాడులో ఒక ఆయన ఉన్నాడు, ఒకప్పుడు అకార్డియన్ వాయించేవాడు. ఆ తర్వాత కీబోర్డ్ వాయించడం మొదలుపెట్టాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర ఈయన నేర్చుకున్నాడు. ఆ తర్వాతను ఈయన మెల్లమెల్లగా దాన్ని ఇంట్లో తిరిగి సమయంలో ఆయన దాన్ని ఆ విద్యను ప్రయోగిస్తూ ఈ విద్యకి సంబంధమైనది ఇంకేమైనా ఉన్నాయా అని వెతికాడు, అన్వేషించాడు. ఉన్నాయి. దాంతో దీంతో ఇవి జాయింట్ చేసి చూశాడు. బాగుంది. ఆ విధంగా చేయగా ఆ తర్వాతను కొందరు విద్వాంసులంతా కలిసి ఆయన పిలిచారు, రమ్మని. పిలిస్తే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాతను ఇప్పుడు భారతదేశంలో కర్ణాటక అని ఒక సంగీతం ఉంది,
హిందుస్థానీ అని ఒక సంగీతం ఉంది. ఒక మాట ఉదాహరణకి దర్బార్ కన్నడ ఒక రాగం పేరు. కర్ణాటకలో దర్బార్ కన్నడ ఉంది, హిందుస్థానీలో దర్బార్ కన్నడ ఉంది. కర్ణాటకలో దర్బార్ కన్నడ అన్నదాన్ని ఒక పద్యము, ఒక మంత్రము, ఒక శ్లోకాన్ని ఒక రాగములో పెట్టి దాన్ని పాడతారు. అదే చరణం కింద పాడతారు, అదే పల్లవి కింద పాడతారు. ఆ విధంగా స్వరస్థానాలు మారిపోతుంటాయి. ఇప్పుడు హిందుస్థానీలో అదే రాగం దర్బార్ కన్నడ అన్నదాన్ని ప్రయోగించాలి అని అంటే కర్ణాటకలో హంసధ్వని అని ఒక రాగం ఉంటుంది. ఆ రాగంతో కొన్ని మాటలు, దానికి సంగీతం లాంగ్వేజ్లో ర్యాప్ అంటారు, మాటలు ఆడుట, అది కలిపి రెండు కలిపి పాడినట్లయితే అప్పుడు అది వినసొంపుగా ఉంటుంది. రాగమాలిక వాల్యూమ్ 2లో అలాంటిది ఒక పాట నేను చేయించాను. అదేమిటి అని అంటే పరమగీతం దృష్టిలో పెట్టుకొని, సోలమన్ను దృష్టిలో పెట్టుకొని, షూలమ్మితిని దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం 1 గంటప్పుడు సార్ ఇమీడియట్గా ఒక పాట రాయండి అని అంటే వాళ్ళ ఇంట్లో జామ చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కూర్చొని రాశాను ఆ పాట. నేను ఈ పాట రాయడానికి నేను త్యాగరాజ మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. 4 సంవత్సరాలు డిప్లొమా చేశాను. రోజుకి 25 గంటలు 18 గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని. అప్పుడు వెంకటేశ్వర్లు అని ఒక ఆయన ఉండేవాడు, మా వోకల్ డిపార్ట్మెంట్స్కి హెడ్ ఆయన. సార్ మీ క్యాసెట్లో పాడతాను సార్, ఒక్క పాట ఇవ్వండి సార్ అంటే, క్షమించండి సార్ ఇవ్వడానికి వీలు లేదు, ఇవ్వలేను అన్నాను. నేను ఎవరింట్లో ఉంటున్నాం, ఆమె చనిపోయింది, ఆమె బ్రాహ్మణురాలు, ఒక రెడ్డిని పెళ్లి చేసుకుంది. ఆమె ఆ వోకల్ డిపార్ట్మెంట్కి ఈ అందరి మీదకి ఆమె చీఫ్. ఆమె సలహా లేకుండా వీళ్ళు ఏ రాగము మార్చకూడదు స్టూడెంట్లకి. వాళ్ళ ఇంట్లో నేను అద్దెకుండేవాడిని. ఆమె ఇంట్లో 1500 రూపాయలు ఆ దినాలు అద్దె నాకు 700 రూపాయలకే ఇచ్చింది. నేను ఒక్క మాట అన్నాను, అక్క అని పిలిచినందుకు గాను. మా పెద్ద అబ్బాయి బెడ్రూమ్లో కూర్చొని సితార్ వాగిస్తున్నాడు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ, ఎక్కడ మీ టీవీ ఎక్కడ ఉందండి? టీవీ లేదండి అన్నాను. ఇప్పుడు అవుతుంది కదా అంటే, మా అబ్బాయి సితార్ వాగిస్తున్నాడు అన్నాను. వచ్చి చూసింది. ఏమన్నదంటే, మీకు డబ్బునను డబ్బు లేకపోయినాను మీరేమైనా అడుక్కొని ముష్టెత్తుకునే, మీరు భిక్షమెత్తుకొని మీరు తిండి లేకుండా వాడికి నేర్పించాడు సంగీతం అన్నది. అంటే నేను వాడికి సంగీతం నేర్పించాను. అంతకు పూర్వం నేనే నా కొరకు నేను కీబోర్డ్ కొని తీసుకొచ్చాను మెడ్రాస్ వెళ్ళి. అంతకు పూర్వం హార్మోనియం నేనే వాగించేవాడిని. ఎందుకంటే నేను వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ రెండు కూడా నేను డిప్లొమా చేశాను. మీకు తెలియదు నేను ఎవరిను. చాలా సంవత్సరాల కింద మీకు చెప్పాను, యెషయా పెళ్లి చేసుకున్నాడు, వాడికి ఒక భార్య ఉందని. ఆహాబ్ పిలిచాడు, రమ్మంటే వెళ్తున్నాడు. వెళ్తుండగా, ఎక్కడికి వెళుతున్నావు? ఇజ్రాయేల్ రాజు రమ్మని ఆజ్ఞాపించాడు. చూడు నీ ఎడంపక్క ఒక త్రోవ ఉందంట, ఉంది, ఆ త్రోవలో వెళ్ళు, అక్కడ ఒక ఆమె ఉంది, ఆమెను పెళ్లి చేసుకో అన్నాడు. ఈయన వెళ్తే ఆమె ప్రవచనం చేస్తుంది. అప్పుడు శుభం మరి ప్రవచనం చేస్తుంది, దాన్నే నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు. ఆమె 2 కొడుకులను కన్నది. ఈ సంగతి ఎవరికి తెలియదు ఈ విషయాలు. అలాంటి విషయాలు కొన్ని దేవుడు బయలుపరుస్తాడు. ఎవరికి? ఆయనకి లోబడి ఉన్నవాళ్ళకి. మీరు ఆయనకు లోబడాలి, మీరు ఆయనకి భయం కలిగి ఉండాలి. లోబడకపోతే మీరు దేవుడు చూస్తాడు.
మీరు లోపలికి పోతే మెల్లగా ఒక చిన్నది పెడతాడు, పెట్టేసి పక్కకి వెళ్ళిపోతాడు, అంతే. అది నీకు స్టార్ట్ అయిందంటే ఇక నువ్వు సచ్చిన దాకా నువ్వు బాగుకావు. నీ పెళ్ళం కడించిన డబ్బంతను, నీ ఆస్తి, నీ ఇళ్ళు, నీ భూములు అన్నీ ఎగిరిపోతాయి. దేవుని కనికరమునకు, దేవుని దయకు ఎవరు పాత్రలు అవుతారంటే, ఆయన సింపుల్గా ఒక మాట అన్నాడు, నాకంటే ఎక్కువ నీవు దేన్ని ప్రేమించిన నాకు పాత్రుడు కావా అని. ప్రేమ అంటే ఏమిటంటే త్యాగము అని చెప్పాను. జనవరి 1వ తారీఖు నాడు యూట్యూబ్లో ముందు మెసేజ్. నేను మా చిన్నోడికి చెప్పాను, రేపు ఆదివారం చర్చ అయిన తర్వాత నీకు చూపిస్తాను, యూట్యూబ్లో ఒకటి ఉంది. ఇప్పుడు మన మధ్యలో నిమ్మకాయల నరసయ్య గారు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు వచ్చి అద్భుతమైన వర్తమానం వినిపిస్తారు అని చెప్తే వాడు ఇలాగొచ్చాడు. ఇలాగొచ్చి 4 పాటలు పాడాడు. ఆ తర్వాత మన దేవుడు చాలా గొప్పవాడు, మోజెస్లో ఏం చేశాడు, ఆరోన్ చేతిలో కర్ర ఎలా చీరించింది, మరి పీటర్ గారు ఎలాగైంది, కోడి ఎలా కుక్కర కోసింది, బస్ ఆమె అన్నాడు, కింద దిగిపోయినాడు. అది ఆఖరి రోజట. యూట్యూబ్లో ఉంది, చూడండి మీరు. నేను అబద్ధం చెప్తున్నానేమో, మీకు అటువంటి వాళ్ళు ఉన్నారు. వాడు ఇదే చెప్పాడు, ఆరోన్ చేతిలో ఏముంది, కర్ర ఉంది, ఎలా చిగురించింది, చూసారా. విందులో దేవుడు ఏం చేసినాడు, యేసు ఏం చేశాడు, నీళ్లు ద్రాక్షరసంగా మార్చాడు, చూసారా. పుట్టుకు గుడ్డోడికి ఏం చేశాడు, అని కూసి రాశాడు, కళ్ళు వచ్చేయలేవా. ఇంకొకడు వచ్చాడు, వచ్చి దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా, అద్భుతమైన వర్తమానం దైవజనుడు వినిపించాడు, ఓ చప్పట్లు కొట్టండి అంటున్నాడు. మీకు అప్పుడు అర్థమవుతుంది నేను ఉన్నాం. కాళ్ళలో ఉన్న చెప్పు మీకు అర్థం కాదు, కాళ్ళలో ఉన్న చెప్పు ఏమిటో. అది లేకపోతే మీరు నడలేరు, అది లేకపోతే మీకు గుచ్చుకుంటాయి, మీకు లేకపోతే మీకు రక్తాలు కారిపోతాయి, అది లేకపోతే మీరు పేడ మీద కాలేస్తారు, అది లేకపోతే మీరు అశుద్ధం మీద కాలేస్తారు, లేకపోతే మీరు ఉచ్చల్లో నడుస్తారు. మీ పాదరక్షలు అది చేస్తున్న పని మీకు చెప్తున్నాను, దానికి మీ బుర్రకి ఎక్కదు. పాదరక్షల తాలూకా విలువ ఏమిటో మీకు తెలియదు. ఇప్పుడు 4వ చర్చ 5వ భాగంలో పార్ట్ 5లో ఒక భాగం చెప్పాను, 5A. ఇప్పుడు మీకు 5B చెప్పబోతున్నాను. 3 మూమెంట్స్ని గురించి చెప్పాను. మొదటి మూమెంట్, సెకండ్ మూమెంట్, థర్డ్ మూమెంట్. జ్ఞాపకం ఉందా? ఎందుకు అంటే క్రైస్తవ సమాజమును సరిచేయడానికి ఆ మూమెంట్స్ దేవుడు ప్రారంభించాడు. మొదటి మూమెంట్స్ అల్బియన్సస్ మూమెంట్. ఆ వ్యక్తి పేరు అల్బియన్సస్ అని చెప్పాను, జ్ఞాపకం వచ్చిందా? 1170వ సంవత్సరంలో ఈ మూమెంట్ దేవుడు ప్రారంభించాడని చెప్పాను. ఆయన చేసిన పని ఏమిటి అని అంటే, ఒకే ఒక్క బైబిల్ ఉండేది సంఘంలో, ప్రతి మనిషికి బైబిల్ ఉండాలని ఆయనకున్న ఆస్తి యావత్తు కూడా, ధనసంపద యావత్తు కూడా అమ్మించేసి ప్రతి మనిషి చేతిలో బైబిల్ ఉన్నట్లుగా బైబిళ్లను అచ్చవేయించాడని చెప్పాను. బుర్రకెక్కిందా? రెండవ మూమెంట్ మీకు రెండవ వ్యక్తి ప్రారంభించాడు. ఆ వ్యక్తి పేరు వాల్డన్స్ మూమెంట్. రెండవ వ్యక్తి. ఆ రెండవ వ్యక్తి పశ్చాత్తాపం పొంది నేను తప్పకుండా దేవుని కొరకు పని చేయాలి, నేను ఎప్పటికైనా చనిపోతాను కదా, అందరూ చనిపోయారు కదా, చనిపోతాను, నా పేరు ఎవడు జ్ఞాపకం చేసుకుంటాడు అని తనకు ఉన్నదంతా కూడా మరి తీసుకొచ్చి దేవుని యొక్క పనిని ప్రారంభించుదామని చెప్పి ప్రారంభించాడు. దానికి వాల్డన్స్ మూమెంట్ అని పేరు పెట్టారు. ఎందుకంటే వాడి పేరు
పీటర్ వాల్డో. ఆ రెండో వ్యక్తి పేరు పీటర్ వాల్డో. అందుకే వాల్డన్స్ మూమెంట్ అని పేరు పెట్టారు. ఆయన పెద్ద వ్యాపారస్తుడు, అంతర్జాతీయ వ్యాపారస్తుడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? న్యూ టెస్ట్మెంట్ బైబిల్ని ప్రింట్ చేశాడు. అంతకు పూర్వం న్యూ టెస్ట్మెంట్ బైబిల్ లేదు. న్యూ టెస్ట్మెంట్ ప్రపంచంలో మొట్టమొదట కొత్త నిబంధన అనే పేరుతో పీటర్ వాల్డో ప్రారంభించాడు. మూడవ మూమెంట్, మూడవ వ్యక్తి, ఆయన పేరు జాన్ విక్లిక్. కనుక ఆయన పేరట ఈ మూమెంట్ని ప్రారంభించారు. ఆయన ఇంగ్లాండ్ దేశస్థుడు. ఆయన పేరు జాన్ విక్లిక్. క్రైస్తవ సంఘ సంస్కరణ కొరకు నేను పాటుపడాలి అని అనుకున్నాడు. అనుకొని వాడు ఇంగ్లాండ్ దేశంలో ఇంగ్లీష్ భాషలో, లాటిన్లో నుండి ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేసి ఇంగ్లాండ్ దేశం యావత్తు కూడా బైబిల్లో పంచిపెట్టాడు. అంతకు పూర్వం ఇంగ్లీష్ భాషలో బైబిల్ లేదు. ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఇండియాలో ఎవడు ఇవ్వలేడు. యూట్యూబ్లో వింటున్నారు. ఒక మనిషి కొంతకాలం వరకు కూడా దేవునికి సన్నిహితుడిగా ఉంటాడు, దేవుని సన్నిధిలో ఉంటాడు, దేవునికి అనుకూలంగా బ్రతుకుతాడు. ఎప్పుడైతే వాడికి డబ్బు వస్తుందో, ఎప్పుడైతే ఒక అందమైన ఆడదాయ కలుస్తుందో, ఎప్పుడైతే మంచి ఆభూషణములను మీద దృష్టి పడుతుందో, ఇంకా వాడు దేవునికి దూరం అయిపోతాడు. చూడండి, దేని మీద ధ్యాస ఉండకూడదు, దేని మీద కోరిక ఉండకూడదు, దేని మీద కూడా కోరిక ఉండకూడదు. నీకు ఏ పని చేయడానికి సామర్థ్యము ఉండదో ఆ పని నీ చేత దేవుడు చేయిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవునికి లోబడి ఉంటావు కనుక. ఇప్పుడు అనుకో, ఒక మాట చెప్తాను. ఒక ఆమె ఉంది, దానికి ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారు, లేదా ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు అనుకో. దాని భర్త ఉన్నాడు అనుకో. దాని భర్త ఒక చర్చికి వెళ్తాడు, దాని ఇద్దరు కూతుళ్ళు ఒక దగ్గరికి వెళ్తారు. అదే నా దగ్గరికి వచ్చింది అనుకో. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఆ ఇద్దరు కూతుళ్ళలో ఒక కూతురు త్రోవ తప్పుతుంది, ఇంకో కూతురు అందుకంటే భయంకరంగా త్రోవ తప్పుతుంది. ఈ కూతురు త్రోవ తప్పినట్లు దానికి తెలియదు, ఆ కూతురు త్రోవ తప్పినట్లు దీనికి తెలియదు. వాళ్ళ అమ్మకి అంతకంటే తెలియదు. వాళ్ళ నాన్న ఒక చర్చికి వెళ్తాడు అనుకో. ఆ కూతురుకో లేకపోతే ఆ కొడుక్కో లేకపోతే ఆ భర్తకో ఏదో వచ్చిందనుకో. ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత అది మరి బాగు కాదు. ఎక్కడికి వెళ్ళు, ఎంతమందితో ప్రార్థన చేయించుకో, అది బాగు కాదు. ఆ మాటలు మొన్న ఉన్నాయి. నేను నీకు మంచం ఎక్కిస్తానంటున్నాడు. నీకు, నీ పిల్లలకి. నేను ఉన్నమాటే చెప్తున్నాను మీకు. అది జరుగుతుంది ఇప్పుడు అనుకో. నీ మొగుడు మంచం ఎక్కాడు అనుకో, ఇంకా దిగడాడు అంతే. ఎందుకంటే నీ మొగుడికి దేవుడు ఏమిస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. వాడు బైబిల్లో ఉంది, నీకు సమయం ఇచ్చాను అన్నాడు. ఇంగ్లీష్లో ఐ హ్యావ్ గివెన్ యూ స్పేస్. స్పేస్ అంటే దేనికి మధ్యలో స్పేస్ అంటే సమయం అన్నమాట. నీకు రిపెంట్ అవ్వడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి, ఏడవడానికి, మనస్సు నలిగిపోయేటట్లు నా దగ్గరకు రావడానికి, బైబిల్ చదవకుండా నా సన్నిధిలో నువ్వు ఏడవాలి. ఒక ఆయన మొన్న అడిగాడు, సార్ ఇలాగ ఉంది, ఇప్పుడు నువ్వు బైబిల్ చదవద్దు, ఫలాని పుస్తకం చదువు, ఆ పుస్తకం పూర్తయిన వరకు బైబిల్ చదవద్దు అన్నాను. అది పూర్తయిన తర్వాత అప్పుడు నాకు చెప్పు, అప్పుడు బైబిల్ చదువుదు కానీ అన్నాను. ఇప్పుడు బైబిల్ ఎక్కడ చదివినావో అక్కడ గుర్తుపెట్టుకో, అది ఆఫీస్ ఉండు అన్నాను.
నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, ఒక ఆమె చాలా దూరంలో ఉన్నది, సముద్రం అవతల. ప్రార్థన చేస్తుంటే మరి ఆమెకు భూమిలో నుండి లిల్లీ ఫ్లవర్స్ మీదకి వచ్చి ఇలా వికసించినట్లుగా ఆమెకు దర్శనం కలిగింది ప్రార్థనలో. నేను ప్రార్థన చేస్తున్నాను, సముద్రాల అవతల ఆమె ఉంది. ఆ తర్వాత ఫాదర్, ఒక విషయం మీకు చెప్తాను, కొంచెం నాకు దాని అర్థం తెలియజేయండి. ఏమిటి చెప్పన్నాను. మీరు ప్రార్థన చేస్తుంటే నాకేదో కొంచెం కొనుకు పట్టింది. లిల్లీ ఫ్లవర్స్ భూమిలో నుంచి ఇలాగ మీదకి వచ్చి ఇలాగ వికసించినట్లుగా. అంటే ఎస్, నీ భవిష్యత్తు దేవుడు వికసింపజేయబోచున్నాడు అని అన్నాను. జోసెఫ్ ఒక మాట అన్నాడు పొతిఫర్తో, దర్శనములను స్వప్నములను తెలియజేయు దేవుడు ఒకడు నాకున్నాడు, ఆయన తెలియజేస్తుంటాడు నాకని చెప్పాడు. పొతిఫర్తో అంటాడు ఈ మాట. మరి దాని మీద నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నువ్వు వాడికే చెప్తావా, నాకు చెప్పవా? నాకు చెప్పకపోతే మరి ఎలాగ నేను? ఆ విధంగా మనుషులు నాకు అడుగుతుంటే నేను చెప్తుంటాను. అంటే అర్థం ఏంటి? జోసెఫ్ మీద ఉన్నటువంటి యెహోవా ఆత్మ ఈ దర్శనముల సంగతి, ఆత్మల సంగతి చెప్పడానికి నా మీదకి వస్తుంటాడు. వచ్చి నాకు చెప్పి వెళ్ళిపోతుంటాడు. ఎక్కడి నుంచి వచ్చాయన్నాడు? భూమిలో నుంచి. ఎక్కడి భూమి? నేను ఎక్కడున్నాను అక్కడే అన్నాడు. అయితే నీ భవిష్యత్తు వికసిస్తుంది అన్నాను. ఇట్ విల్ టేక్ టైం అన్నాను. యేసు ఒక మాట అన్నాడు, నేను భూమి మీదకి వచ్చినప్పటికీ ప్రేమ అన్నది ఉండదు అని అన్నాడు. ప్రేమ అంటే అర్థం ఏంటి? నీ కూతురు ఆడితో పోయింది, ఆడు కొడుకు దీటితో పోయింది, అది ప్రేమ కాదు. ప్రేమ అంటే నా కొరకు త్యాగం చేసి బుద్ధి గలవాడు ఒక్కడు ఉండడు అని అర్థం. అది ప్రేమ అంటే. నా పనుల నిమిత్తము, నా పనుల భారము కలిగి, నా పనుల కొరకు త్యాగం చేసినవాడు, అది ప్రేమను కనుగొందునా అంటే అది దాని అర్థం. నాలుగవది పీటర్ వాల్డో, అందుకే వాల్డన్ మూమెంట్ అని పేరు పెట్టారు. ఆయన ఏం చేశాడు? ఇంగ్లాండ్ దేశంలో లాటిన్ భాషలో ఉన్నటువంటి బైబిల్ని ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేశాడు. చూడండి, ఒక్కొక్క మూమెంట్ ద్వారా ఏమేం పనులు జరుగుతున్నాయో, ఒక్కొక్క మూమెంట్ ద్వారా ఏమేం పనులు జరుగుతున్నాయో. ఒక దేశానికి, ఒక లొకేషన్కి, ఒక సమాజానికి సంబంధమైంది కాదు. It's not confined to a society, it's not confined to a community, it's not confined to a state, it's not confined to any nation. It's confined to the whole world, because God would like to see a strong and a holy change in the minds and hearts of the worldly people. The whole world is of the Lord. రాత్రి చాలా బాధేసింది. ముందే వాడు 10 పాటలు పాడారు, వీడు మరొక 4 పాటలు పాడాడు. ఆ తర్వాత ఏం చెప్తాడంటే, ప్రారంభించాడు. మోసెస్ ఏం చేశాడు? ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. ఆహారం చేతిలో ఏమైంది? కర్ర చిగురించింది. గుడ్డివానికి ఏమొచ్చింది? దృష్టి వచ్చింది. మన దేవుడు అటువంటి దేవుడు. ఆ తర్వాత మన అయ్యగారు వచ్చారు, అద్భుతమైన వర్తమానం చెప్పారు అన్నాడు ఇంకొకడు వచ్చి. మీరు వింటున్న వర్తమానం భారతదేశంలో చెప్పగలిగిన వాడెవడు పుట్టలేదు ఎంతవరకున్నో. యెహోవా దేవుడు ఆ విధంగా నన్ను సిద్ధపరిచి, నన్ను తయారు చేసి మీకు వినిపిస్తున్నాడు. ఇఫ్ యూ డోంట్ బిలీవ్, ఇఫ్ యూ డోంట్ బికమ్ ఒబీడియంట్, యువర్ హోల్ ఫ్యామిలీ విల్ బి డిస్ట్రాయిడ్. నువ్వెంతైనా డబ్బు గడించు, ఎన్నైనా ఆస్తులు పెట్టుకో. మై వర్డ్ ఈజ్ నాట్ మై వర్డ్, సంబడీ స్పీకింగ్ ఫ్రమ్ మీ. నా యుద్ధ నుండి ఎవడో మాట్లాడుతున్నాడు మీతోని. ఆ తర్వాతను 4వ
మూమెంట్. 4వ మూమెంట్ని దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. ఒక యూనివర్సిటీని దేవుడు కన్నేశాడు. ఆ యూనివర్సిటీ బొహెమియాలో ఉన్నది. ఆ బొహెమియా పేరుతోనే బొహెమియా యూనివర్సిటీ అని పేరు. జాన్ హాస్ అని ఒక ఆయన ఉన్నాడు. ఇది 4వ మూమెంట్. 5B చెప్తానండి మీకు. మీకు 3 మూమెంట్స్ చెప్పాను. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ 3 మూమెంట్స్. 5A ఈజ్ కంప్లీటెడ్. నౌ 5B ఈజ్ యు ఆర్ హియరింగ్. 5B ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద 4th మూమెంట్. అర్థమైందా? 4వ మూమెంట్ బొహెమియా యూనివర్సిటీలో జాన్ హాస్ అనేవాడు ఒక అధికారి ఉన్నాడు. వాడికి రెక్టర్ అని అంటారు. రెక్టర్ అది 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 ఇంగ్లీష్ పదం. రెక్టర్. రెక్టర్ అంటే మీరు ప్రిన్సిపాల్ అనొచ్చు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనొచ్చు, లేక స్థాపకుడు అనొచ్చు, ఆయనకు ముందు ఎవడు స్థాపించలేదు అనొచ్చు. అటువంటి పదాలన్నీ దానికి ఉంటాయి. జాన్ హాస్ అనేవాడు హీ వాజ్ ఎ రెక్టర్ ఇన్ బొహెమియా యూనివర్సిటీ. రెక్టర్ అనే మాటకి అర్థం ఏంటంటే ఒక అధికారి అని అర్థం. ఒక అధికారి. హీ ఈజ్ అన్ అథారిటీ. హీ కెన్ చేంజ్ ఎనీథింగ్. హీ ఈజ్ ద అథారిటీ. అటువంటి దానికి రెక్టర్ అంటారు. జాన్ హాస్ అనేవాడు రెక్టర్గా ఉంటున్నాడు. ఆయన పేరు జాన్ విక్లిఫ్. జాన్ అనండి. జాన్ విక్లిఫ్. హీ వాజ్ ఎ రెక్టర్ ఆఫ్ బొహెమియా యూనివర్సిటీ 2025 years బ్యాక్. బొహెమియా ఇప్పటికే ఉంది. అప్పుడులాగా ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా నూతనంగా మారిపోయింది. ఆయన పూర్తి పేరు జాన్ విక్లిఫ్. 1369 ADలో ఒక సేవ చేయడం ప్రారంభించాడు జాన్ విక్లిఫ్, ద రెక్టర్ ఆఫ్ బొహెమియా యూనివర్సిటీ 2025 years బ్యాక్. నేను చెప్పాను కదా, బైబిల్ చదవకుండానే చెప్పేశాడు వాక్యం అంతాను. ఆది కాండం ప్రకటన వరకు బస్ అందరిని చెప్పాడు, అందరి పేర్లు చెప్పాడు. వాడు 10 సార్లు ఒక మాట అన్నాడు. ఇంకొకడు కూడా అలాగే అన్నాడు. ఏమిటి అంటే పరిచర్య. పరిచర్య అంటే ఏమిటి? ఎవరు చెప్పగలరు? పరిచర్య అంటే ఏమిటి? ఆడిదాయి కానీ మగోడు కానీ తప్పు చెప్పినా పర్లేదు. కూర్చో. పరిచర్య ఆడవాళ్ళు చెప్పండి ఎవడైనా. పరిచర్య అంటే అర్థం ఏంటి? చెప్పు. సేవ చేయడం. గుడ్. కూర్చో. పరిచర్య అంటే శోభరాన్ని కరెక్ట్ చెప్పింది. ఏంటని? సేవ చేయడం. సేవ చేయడము అంటే అర్థం ఏమిటంటే ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్. ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ కాల్డ్ పరిచర్య. ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్. ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్. నువ్వురా మీరిద్దరండి. ఇలారా, ఈ కాలు పట్టుకో, ఇలా నొక్కు, ఈ కాలు నొక్కు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ అంటే శారీరకంగా వీళ్ళు, అర్థమవుతుందా? శారీరకంగా వీళ్ళు సేవ చేస్తున్నారు. ఈమె ఎడమకాలు, ఈయన కుడికాలు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎలాగా చేస్తున్నారు? శారీరకంగా. వీళ్ళు శరీరము ఇన్వాల్వ్మెంట్ అయింది. సో ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దిస్ లేడీ అండ్ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దిస్ మ్యాన్ ఈజ్ కాల్డ్ పరిచర్య. అర్థమైందా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గో బ్యాక్. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు చూడు, చెప్తాను చూడు. వాక్య పరిచర్య అంటే ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా? మరి వాక్యం
పరిచర్య అంటున్నారు. ఇట్ ఈస్ నాట్ వాక్య పరిచర్యరా. పరిచర్య అంటే చూపించాను, వాళ్ళు పరిచర్య, ఇది పరిచర్య చేసింది, వీడు పరిచర్య చేశాడు అంటే అర్థమేంటి? ఫిజికలీ ఇఫ్ సంబడి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సర్వింగ్ సమ్ అదర్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఈజ్ కాల్డ్ పరిచర్య. అర్థమైందా? వాడు వాక్య పరిచర్య అంటున్నాడు. నాకు చెమటలు కారిపోతున్నాయి ఇంట్లోని. ఏమిట్రా ఇంత తప్పుడు మాట ఆడుతున్నాడు? వాక్య ప్రబోధకుడు వాక్యము వివరించాలి, వాక్యం బోధించాలి. వాక్యం నువ్వు ఎప్పుడు వివరిస్తావు? ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీకు చెప్తాడో వివరణ, అప్పుడు నువ్వు వివరించగలవు, లేకపోతే నువ్వు వివరించలేవు. అందుకే మనం మీకు అన్నాను, నాలెడ్జ్ ఈజ్ కన్ఫైన్డ్ టు ద వరల్డ్, విజ్డమ్ ఈజ్ కన్ఫైన్డ్ టు ద డివినిటీ. బట్ హోలీ 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 నైదర్ యూ కెన్ సీ ఇట్ nor you can experience it. పవిత్రతను గురించి, పరిశుద్ధతను గురించి నువ్వు చూడలేవు, నువ్వు అనుభవించలేవు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధముగా జీవించడం ప్రారంభిస్తావో అప్పుడు నీకు తెలుస్తుంది పరిశుద్ధత అంటే ఏంటో. చూసారా? దానికి నాలెడ్జ్ లేదు, దానికి విజ్డమ్ లేదు. Who can explain about the holiness of the Lord? Nobody. You have to see the holiness of the Lord and describe about the holiness. Unless you see it, you can't describe it. Or you maintain the holiness in your physical life. నీ భౌతిక దేహములో నీవు పవిత్రతను నీవు ఒకవేళ మెయింటైన్ చేస్తున్నట్లయితే you can say what the holiness is. ప్రేమను గురించి ఎవడని చెప్పగలడు? నేను త్యాగం చేశాను, ఐఎమ్ లవింగ్ గాడ్. బైబిల్ కథలు ఎవడని చెప్పగలడు? ఎవడని చెప్పగలడు బైబిల్ కథలు? హోటల్లో ఎంగిల్ చెప్పులు కడుక్కొని కూడా చెప్తాడు. మొన్ననే చెప్పాను, మీ దేశం నుండి బాపనోడు, తెలగోడు, కాపోడు, రెడిగోడు, మాలోడు, మాతికోడు, సాకలోడు, శాస్త్రోడు, వీళ్ళే పాస్తర్లు. నీ కులముతో దేవునికి సంబంధం లేదు. నీ ఏ వర్ణమునకు చెందినవాడో దేవుడు చూడ్డు. ఎంత చదువుకున్నావో దేవునికి అక్కర్లేదు. నీ డిగ్రీలు ఏమిటి దేవునికి అక్కర్లేదు. నీ జ్ఞానం ఏమిటి దేవునికి అక్కర్లేదు. దేవునికి ఏం కావాలంటే, దేవుడు అంటే నీకు భయం ఉందా లేదా, ఒకటి. రెండు, దేవుని మాటకు నీవు నమ్ముతున్నావా లేదా. మూడవది, ఆయన మాటకు నువ్వు విధేయత చూపుతున్నావా లేదా. ఆ మూడు నీకున్నప్పుడు దేవుడు వెంటనే హీ విల్ పర్మిట్, అకార్డింగ్ టు బైబిల్, హీ విల్ పర్మిట్ 10 tests ఇన్ యువర్ లైఫ్. ప్రతి టెస్ట్లో నువ్వు దెబ్బతింటావు, భయంకరంగా దెబ్బతింటావు, బుర్ర కింద కొట్టుకుంటావు, ఒళ్ళు వేడెక్కిపోతుంది, తినలేవు, తిరగలేవు, కడుపులో గ్యాస్ అయిపోతుంది, మూత్రం పొయ్యలేవు, మూత్రం ఒక్కొక్కసారి ఒంట్లోనే పోయించుకుంటావు, పరుపు మీద పోయించుకుంటావు. ఎందుకు అలాగవుతుంది అని అంటే, యువర్ సెన్సేషన్స్ విల్ బి కంట్రోల్డ్ బై ద లార్డ్. నీ పంచేంద్రియములు పరిశుద్ధాత్ముడు అలా నొక్కి పట్టిస్తాడు. నీకు తెలియదు. యూ కెనాట్ అండర్స్టాండ్. You can see, but you cannot understand. You can hear, but you cannot understand. You can walk, but you cannot understand. Because all your sensations will be under the control of the Holy God. When Moses was in the presence of the Lord for 45 days and nights, అడిగి ముచ్చరాదా, అడిగి దొడిగి రాదా, అడిగి దాహం వేదా, అడిగి నిద్ర రాదా, అడిగి బలహీనం రాదా? I'm talking about Moses. 45 days. Was he not a human being? Didn't have a physical body? Was he not a biological man? But all the 45 days he was standing. Standing and hearing the Lord, standing and hearing the Lord. He was under the contact of, he was under the
లింక్ ఆఫ్ హోలీనెస్. హీ వాజ్ లింక్డ్ విత్ ద హోలీనెస్. ఇప్పుడు చెప్పాను మీకు ఏమని, మీ ఇంద్రియములు పని చేయవని చెప్పాను. నువ్వు పోసుకుంటావు కానీ నీకు వచ్చిందే నువ్వు పోసుకున్నావని నీకు తెలియదు అన్నాను. ఎందుకంటే నీ ఇంద్రియములు పని చేయవు. ఎందుకు పని చేయవంటే దేవుడు నన్ను కంట్రోల్ చేస్తున్నాడు. నీకు రోగం పోసుకున్నావు, అది వేరే సంగతి. నీ పరుపు మీద నేను ఒకసారి పరుపు మీద పోసుకున్నాను. ఎందుకంటే నాకు దాని పేరు ఏంటి పేరు, దానికి ఏదో అంటారు మెడికల్లో, మర్చిపోయిన ఆ పదం. మరి ఆ మెడిసిన్ ఎక్కువైందంటే నీకు లోపల అది వచ్చేస్తుంది. అది వచ్చి కానీ నీకు మూత్రం పోతున్నట్టు నీకు తెలీదు. ఆ మెడిసిన్ ఎక్కువైందంటే అప్పుడు కుమారస్వామికి నా భార్య కేకలేస్తే వచ్చి నాకు లుంగి కడితే నిలబడదు, జారిపోతుంది. ముడేస్తే ఉండదు. ఎందుకంటే బాడీ ఈజ్ నాట్ అండర్ ద కంట్రోల్. బాడీకి ఏం లేదు. ఇప్పుడు నిలబడ్డానంటే అర్థం ఏంటి, నా బాడీ బ్యాలెన్స్ ఎంత నా కళ్ళ మీద ఉంది. ఒక్కసారిగా నేను నాలో నుంచి జీవం బయటికి వెళ్తే నో మోర్, పడిపోతాను నేను. ఐ కెనాట్ స్టాండ్. I can't stand. I'm walking, I'm running. Okay, I'm an athletic. Okay, I'm the champion in athletics. Okay, 100 meters, 110 meters, adults. Okay, I'm a champion in athletics. Okay, I'm the world champion. But when the mind will be out of my body, when the soul will be out of my body cannot stand. నా బాడీ నిలబడదు, భూమి మీద పడిపోతాను, దుబ్బును పడిపోతాను, నిలబడలేను. నేను నిలబడ్డానికి ఇప్పుడు నేను నిలబడినాను, మాట్లాడుతున్నాను. ఒక్కసారి నా మనస్సు నా శరీరం నుండి వేరైందంటే ఐ విల్ ఫాల్ డౌన్. మీకు తెలియదు, డాక్టర్ తెలియదు ఈ సంగతి. నీకు ఎనస్థీ పెట్టగానే నువ్వు నడగలవా, మాట్లాడగలవా? మరి ఎనస్థీషియాలో అంత పవర్ ఉంది. Anesthesia is an invention of human being. Am I right? Anesthesia is an invention and discovery of a human being. మానవుడు దాన్ని కనిపెట్టాడు. అంతకు పూర్వం అలా ఉండేది కాదు. అంతకు పూర్వం ఒక దెబ్బ కొట్టేవారు. ఒక దెబ్బ జప్పని ఇక్కడ కొడితే మోర్చైపోతే అప్పుడు వాడికి అలా నొక్కి వాడికి తెలివి వచ్చే లోపల టక్ 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 కోసేవారు. అది పూర్వకాలంలో, బిఫోర్ క్రైస్ట్ అలా ఉండేది. భయంకరంగా దెబ్బ కొడితే కళ్ళు తిరిగిపోయి పడిపోయాడు. వాడికి ఎంతసేపట్లో వెలక వస్తుందో అంతసేపటి లోపల మనుషులు కాళ్ళు గీళ్ళు అందుకని అలా గడిచి పట్టినట్టు వెంటనే టక్ 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 కోసేసి ఈ లోపల వాడు కదులుతాడు. కుట్టివాళ్ళు కుట్టిసి తీసుకెళ్ళి వాడికి మంచం మీద పడుకోబెట్టేసి ఈ కాలు ఈ చెయ్య ఈ బాడీ అన్ని కట్టిస్తారు. ఎందుకంటే వాడు కదలకూడదు. ఎన్నాళ్ళ వరకు? కేసుని బట్టి, అది హీల్ అయిన వాటికు. అలాంటి ఆపరేషన్ నేను నా కళ్ళతో చూసున్నాను. మా నాన్నగారికే ఆపరేషన్ జరిగింది ఆ దినాల్లో. అప్పుడు ఆ దినాల్లో ఆ డాక్టర్ గారు విదేశాలకు వెళ్ళి ఈ ఏలు ఇట్లా చేసుకున్నాడు, ఇట్లా చేసుకున్నాడు. ఎందుకంటే లాగడానికి. అప్పుడు ఆ దినాల్లో ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ అప్పుడు లేవు. మెడికల్లో ఇప్పుడు మీకున్న ఎక్విప్మెంట్స్ అప్పుడు లేవు. ఇలా లాగలేడు. అందుకే ఏలు ఇలా చేయించుకున్నాడు. ఆ ఏలుతో లాగేవాడు ఇలాగా. నేను ఇలా వెళ్ళి చూసి దుబ్బును పడిపోయాను. అరే ఆయన ఎవరు అంటే స్వామి గారు కొడుకుని, తీసుకెళ్ళండి వెంటనే తీసుకొచ్చి నాకు ఇది అది పెట్టి వాసనలు గీతను పెట్టి నాకు మెలకు వచ్చింది. మా నాన్నగారి యొక్క ఆపరేషన్ నేను చూశాను, హైడ్రోషల్ ఆపరేషన్. నాకు దేవుడు ఎందుకు చేయించాడంటే ఐ మస్ట్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద మిస్టరీస్ ఆఫ్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యంలో దాగి ఉన్నటువంటి మర్మంలో మీకు తెలియజేయడానికి. మా నాన్నగారికి ఈ కాలు కట్టారు, ఈ చేయి కట్టారు, ఇలా కట్టారు. కదలకూడదు, కదిలితే కుట్లు పోతాయి. మా నాన్నగారి దగ్గర
21 days ఎంతో కట్టించారు, అలాగ కట్టారు. డాక్టర్ గారండి ఎప్పుడు రేపు ఇప్పుతాం. అప్పుడు మంచంతో తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు అలా ఆ దినాల్లో దానికి క్లోరోఫామ్ అని అనేవారు. ఏమో రైట్ డాక్టర్? అది ముక్కు మీద పెట్టి ఇలాగ అణిచి ఉంచేవారు. మా నాన్న ముక్కు దగ్గర అలా పెట్టి అలాగ అణిచి ఉండేవారు. ఈ మనుషులంతా కూడా నొక్కుంటే మెల్లిగా అట్లా తాళ్ళు కట్ చేస్తే, స్వామి గారు మాటలేవు. ఆ తర్వాత స్వామి గారు ఎవడరా నువ్వు అని అన్నాడు. అంతే, నోటికి ఏ మాట వస్తే ఆ మాట ఆడతారు. అప్పుడు అది ఏంటండి మా నాన్నగారు మాట్లాడలేరంటే అప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఆయనకి క్లోరోఫామ్ ఇచ్చారు. క్లోరోఫామ్ అంటే ఏంటంటే అప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇవన్నీ నాకు ఎందుకు దేవుడు తెలియజేశాడంటే ఈనాడు నేను మీకు చెప్పగలను, వాక్య పరిచర్య కాదు, వాక్య ప్రబోధ. వినండ్రా యూట్యూబ్లో బోధకులారా, వాక్య పరిచర్య కాదురా, వాక్య ప్రబోధ. ఆడు నిన్న 10 సార్లు అంటాడు వాక్య పరిచర్య. ఇది ఎవడరా ఇది మాట్లాడుతున్నాడు అంటారా? అరే దేవుడికి నువ్వు పిలిచినప్పుడు ఏమరా దేవుడా అని అంటావా? అబే దేవుడా అంటావా? అరే సలా దేవుడా అంటావా? చెప్పు, ఎలా పిలుస్తావు? క్యూ బే నిన్న మొన్న కహాగే బేటా? క్యూ బే నిన్న మొన్న కహాగయా బేటా అలాగంటావా దేవుడికి? మరి దేవుని యొక్క వాక్యమును అలా ఎందుకు నువ్వు వాడుతున్నావు? వై డు యూ స్పీక్ లైక్ దట్, దోస్ వర్డ్స్ దట్ షల్ బ్రింగ్ కర్స్ ఆఫ్టర్ కర్స్ ఇంటు యువర్ హోల్ ఫ్యామిలీ. నీ జీవితం మొత్తం మీదకి దేవుడు శాపం తెస్తాడు. వాక్య పరిచర్య అట. ఒరే గాడుదులారా, వాక్య పరిచర్య అంటే చూపించాను. ఇప్పుడు ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటుందో అది పరిచర్య, అది సేవ. వాక్య ప్రబోధ, వాక్యం బోధించాలి, వాక్యం ధ్యానించాలి. ఇవన్నీ సర్వీసెస్ అన్నాను. మొన్న మీకు చెప్పాను 1వ తారీఖు నాడు. సర్వీసెస్, డిఫరెంట్ సర్వీసెస్ ఆర్ ఇన్ ద క్రిస్టియన్ చర్చెస్ అన్నాను. ప్రేయింగ్ ఈజ్ ఎ సర్వీస్, ప్లేయింగ్ ఈజ్ ఎ సర్వీస్, టెస్టిమనీ ఈజ్ ఎ సర్వీస్. Different services are there. The services cannot help you to enter into the gate of the court. ఆయన దర్బార్ యొక్క ద్వారంలో ప్రవేశించడానికి ఇవేవి పనికిరావన్నాను. ఆ సామాన్యమైన వర్తమానం కాదు, సింపుల్ వర్తమానం. ఎవరికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే దేవుని ఆత్మకు మీ సంబంధంలో జీవిస్తున్నారు. 5B, 4వ మూమెంట్. బొహెమియా యూనివర్సిటీలో జాన్ హాస్, వాడు యాక్చువల్ వారి పేరు ఏం పేరు? జాన్ విక్లిఫ్. ఆయన సేవ ప్రారంభించాడు. సేవని పదం వచ్చింది కనుక ఇవన్నీ నేను చెప్పాల్సి వచ్చింది. ఆయన సేవను కొనసాగించాడు. అలా దేవుని సేవ కొనసాగిస్తూ క్రైస్తవులు నిర్మలమైన విశ్వాసంలోనికి రావాలని బోధిస్తుండేవాడు. ఎటువంటి విశ్వాసము? నిర్మల విశ్వాసం. నీ విశ్వాసం నిర్మలంగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? నువ్వు త్రాగే నీరు తీసుకొచ్చి మరగబెట్టి చల్లారబెట్టి 2 పొరలు పట్టేసి వడబోస్తే అప్పుడు కూడా దానిలో క్రిములు ఉంటాయి. మనం చెప్పాను. ఒక పీఠం ఉంది, ఆ పేరు వద్దు మనకి. వాడు అక్కడ ఉన్నటువంటి ఒక సేవకురాలతో పోయి గర్భవతి చేసాడు. ఇంకోడు ఉన్నాడు కాషాయ వస్త్రాలు, వాడు ఫైనాన్స్ చూస్తున్నాడు. వీడికన్నా డాక్టర్ వస్తున్నాడు, డబ్బు ఇరామ్మో అంటే నేను ఈ డబ్బు నేను దానికి ఇవ్వలేనండి. వీడికి చంపించేద్దామని ప్లాన్ వేసాడు. వీడు పారిపోయినాడు. అది గర్భవతి అయిపోయింది. డాక్టర్ రాలేదు. వీడి పిల్లల్ని కన్నా తీసుకెళ్ళారు. ఏంటంటే పలానాడు నాకు ఇలా చేశాడు. ఆడు తీసుకెళ్ళి తయారు జైల్లో పెట్టాడు. చెప్పాను కదా మీకు. వాడు జైలు నుంచి బయటకు వస్తే వీడికి పాలుతో కడిగిస్తున్నారు. ఒరే నా కొడకల్లారా, పాపం ఎక్కడుందిరా? నీ రక్తంలో ఉంది. ద కరప్షన్ ఈజ్ ఇన్ యువర్ బ్లడ్. అందుకు యేసు ఏమట్టాడు? నేను రక్తం ఇచ్చే, ఐ హ్యావ్
purchased the people from the world, from the different languages, from the different states, paying my own blood, because he would like to replace the blood. నీ రక్తమును దాగి నీ రక్తములో ఆ రక్తం పెట్టి, అందుకే ఆయన రక్తం ఇచ్చాడు. Why he paid blood and purchased people from different languages, from different communities, from different states and from different nations. Why? Because the blood is not pure. It's an impure. It's a corrupted blood. నోవాహు కాలంలో నీతికి సంబంధం లేని 3 కుమారులు, నీతితో సంబంధం లేని 3 కోడళ్ళు పడవలో ఎక్కారా? Why God permitted them, though they were not righteous? Why unrighteous 3 sons and 3 daughters-in-laws have been permitted by the Lord to go and take shelter in the boat built by Noah? Why? Because God is love. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. నీవు 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 పరిత్రాణం పొందకపోయినను, దుర్మార్గుడవైనను, లంచగొండవైనను, నువ్వు దొంగవైనను, నువ్వెవడవైనను, యేసు అటువంటి వాడు కాడు. యేసు అటువంటి వాడు కాడు. జీసస్ హిమ్సెల్ఫ్ సరెండర్డ్ హిస్ కంప్లీట్ ఫిజికల్ బాడీ టు ద అథారిటీ. అధికారమునకు ఆయన శరీరమును సమర్పించుకున్నాడు. ఎందుకు? సర్వపాప పరిహారో, మీ సమస్త పాపములు పరిహరింపజేయుటకు ఆత్మావై పుత్రనామసే, ఆత్మ అయిన దేవుడు కుమారుడిగా అవతరిస్తున్నాడు. ఎందుకు? నీ పాపములు పరిహరించుటకు. ఎందుకు కుమారుడు కావాల్సి వచ్చింది? ఆత్మకు రక్తం లేదు, ఆత్మ శరీరం లేదు, అందుకనే కుమారుడిగా పుడుతున్నాడు. ఎందుకు? రక్తము దారపోయడానికి. Our God is holy, 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 and King of all gods of the world. నేను మొన్న మీకు వాక్యం చదివి చూపించాను, వాక్యం బైబిల్ చదివి చూపించాను. జీసస్ గాడ్ ఈజ్ కింగ్ ఆఫ్ గాడ్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ప్రపంచంలో ఉన్న సర్వ మానవుల యొక్క సర్వ దేవుళ్లకు ఆయన రాజు అయి ఉన్నాడు. You are hearing part number 5b of the history of church called Thyatira. 5b. The man who was a rector in Bohemia University. His full name is John Wycliffe. He started serving the Lord. He started దేవుని సేవను ప్రారంభించాడు. అంటే అర్థమేమిటి? వాక్యం బోధించడమా? దేవుని సేవను ప్రారంభించాడు అంటే అర్థమేమిటి? దేవుని సేవను ప్రారంభించాడు అంటే అర్థమేమిటి? వాక్యం బోధించడమా? కాదు. ఏమిటి దేవుని సేవ అంటే అర్థం ఏమిటంటే, చూసారా, నడుస్తున్నాను, ఫిజికల్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్, నీళ్లు దొరకలేదు, నిలబడ్డాను, ఫిజికలీ ఐఎమ్ ఎన్కౌంటరింగ్ ద ట్రబుల్స్, వాక్యం బోధిస్తున్నాను, దోమలు కొట్టిస్తున్నాయి, పురుగులు కొట్టిస్తున్నాయి. ఇలాంటి అనుభవం నాకు కలిగింది కడపలో. కడప తర్వాత విజయనగరం కూడా ఇలాంటి అనుభవం కలిగింది. ఎస్, దీని స్థాపకుడు ఎవడరా ముందుకు రా అన్నాను. స్టేజ్ మీద లైట్లు బంద్ చేయన్నాను. సార్ బంద్ చేయమన్నాను కదా అన్నాను. బంద్ చేశాడు. అక్కడ లైట్లు ఇంకా ఎక్కువగా వెలిగించంటాను. ఆ లైట్లు ఆఫ్ చేసేట ఆయన ఆన్ చేశారు. ఈ పురుగులన్నీ అటు వెళ్ళాయి. ఇంతంత పురుగులు వచ్చి కొడుతున్నాయి నాకు. మీరెవడు నాకేం లైట్లు అక్కర్లేదని నేను చెప్తాను వినండి అన్నాను. వాడికి పరమగీతం, ప్రకటన గ్రంథం కలిపి బోధించాను. జాన్ విక్లిఫ్ సేవ చేస్తున్నాడు. ఫిజికలీ ఇన్వాల్వ్మెంట్ అయినాను, ఫిజికలీ
ఇన్వాల్వ్మెంట్ అయినాను. చూస్తున్నారా సేవ అంటే ఏంటో? అన్లెస్ యూ ఆర్ ఫిజికలీ ఇన్వాల్వ్డ్ ఇన్ సర్వింగ్ ద లార్డ్, దట్ ఈస్ కాల్డ్ ఓన్లీ టీచింగ్. టీచింగ్ ఈజ్ ఎ సర్వీస్. ఎక్స్ప్లెయినింగ్ ఈజ్ ఎ సర్వీస్. కన్విన్సింగ్ ఈజ్ ఎ సర్వీస్. వాక్య పరిచర్య కాదురా, వాక్య ప్రబోధ. అలా ఎందుకు ఆయన పనిచేశాడు, సేవ చేశాడంటే దేవుని సేవ కొనసాగిస్తూ క్రైస్తవులు నిర్మలమైన విశ్వాసంలోనికి రావాలి. క్రైస్తవులు దేనిలో రావాలి? ద క్రిస్టియన్స్ హ్యావ్ టు కమ్ ఇన్ టు ద ప్యూర్ ఫెయిత్. ప్యూర్ ఫెయిత్, నిర్మలమైన నమ్మకంలోకి రావాలి, నిర్మలమైన విశ్వాసంలోనికి రావాలి. అందుకే ఆయన ఆ సేవ ప్రారంభించాడు. అంటే అర్థం ఏమిటి? క్రైస్తవుడి యొక్క విశ్వాసము అనిర్మలమైనదే. AD 1416లో ఆయన సేవ ప్రారంభించాడు. అప్పుడు రోమన్ ఎంపైర్లో, అంటే రోమ సామ్రాజ్యంలో ఒక పోప్ ఉండేవాడు. అప్పుడు జాన్ హాస్ని పిలిపించాడు. అంటే ఆయన పేరు జాన్ విక్లిఫ్ని పిలిపించాడు. హీ సమ్మన్డ్ ద జాన్ విక్లిఫ్ టు రోమ్. హీ వాజ్ ఎ పోప్ ఇన్ రోమన్ ఎంపైర్. రోమా సామ్రాజ్యంలో పోప్ అంటే హెడ్ ఆఫ్ ది క్యాథలిజం. వాడు పిలిపించాడు, వాడికి ఆర్డర్ ఇచ్చాడు, యూ కమాన్, కమ్ హియర్, ఐ వుడ్ లైక్ టు సీ యూ అండ్ ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ. అప్పుడు జాన్ హాస్ వచ్చాడు, రోమ్ వచ్చాడు. వస్తే పోప్ ఏమన్నాడంటే, అరెస్ట్ హిమ్ అండ్ త్రో హిమ్ ఇన్ ద ఫైర్. వాడికి అగ్నిలో వేసి అన్నాడు. వాడికి చంపేశారు. త్రో హిమ్ ఇన్ ద ఫైర్. పోప్ పిలిచి జాన్ విక్లిఫ్, arrest him, tie up all his legs and hands and the whole body and throw him in the fire. అగ్నిలో వేసి అన్నాడు, చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? దేవుని పరిచయువాడు ఆ విధంగా అరెస్ట్ అవుతాడు. ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ గాస్పెల్ ప్రీచింగ్. ఆ విధంగా జాన్ విక్లిఫ్. ఐఎమ్ అనదర్ విక్లిఫ్ ఇన్ ఇండియా. ఆయనను జాన్ విక్లిఫ్ని మంటలో వేసాడు, చంపేశాడు. ఇట్ హ్యాపెండ్ ఇన్ 1416 AD. ఆయనను క్రైస్తవులు వారి అంధకారం నుండి బయటకు రాలేదు. స్టిల్ దెన్ ద క్రిస్టియన్స్ couldn't come out of their darkness, dark life, sinful life, false life, perjury life, untrue life. The Christians didn't come out. ఆయనను క్రైస్తవులు వారి అంధకారం నుండి బయటకు రాలేదు. వారి పనులు, వారి వేషాలు, వారి క్రియలు, వారి రకరకాలైన అన్నిట్లో ఎక్కడ మార్పు లేదు, కొంచెమైనా మార్పు లేదు. బాప్తిసం తీసుకోముందు ఎలాగున్నావో బాప్తిసం తీసుకున్న తర్వాత అలాగే ఉన్నాడు. మీకు తెలుసా, నేను కడప జిల్లాలో 3 రిటైర్డ్ లూథరన్ పాస్టర్లకు బాప్తిసం ఇచ్చాను, చెప్పాను మొన్న. లూథరన్ సంస్థానంలో చెందిన ఆ నది వెళ్ళిపోతుంటే వాళ్ళు కొడుకులే దిగరి కట్టలు తెల పట్టుకొని వాళ్ళ నాన్నకి ఎలా పట్టుకొని ముంచారు. ఈజ్ ఇట్ నాట్ ఎ మిరకల్? ఐ డిడ్ంట్ బ్యాప్టైజ్, ద హోలీ స్పిరిట్ బ్యాప్టైజ్డ్ హిమ్. పరిశుద్ధాత్ముడు బాప్తిసం ఇచ్చాడు, నేను కాదు. I didn't baptize him. Holy Spirit talked to him. Holy Spirit brought change in his mind and Holy Spirit made him to confess the truth. ఆయన వచ్చి అన్నాడు,
రక్షణ అంటే ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది అయ్యగారు, నాకు బాప్తిసం కావాలి. మీరు ఎవరు సార్? నేను రిటైర్డ్ లూథరన్ పాస్టర్ని. ఎంత ఉంటుంది సార్ మీకు వయసు అంటే 78 అట్లా ఉంటుందండి. వీళ్ళేనంటే నాకు కుమారులు. నేను మీకు బాప్తిస్తాను, మీ కొడుకులు కొట్టిస్తారు, మీ ఊరు నాకు కొట్టిస్తారు సార్ అన్నాను. ఎవడు ఎందుకు కొడతాడు సార్? నేను అడుగుతున్నాను, బాప్తిస్తాను నాకు ఇవ్వండి అన్నాడు. రాసిస్తే ఇస్తాను అన్నాను. రాశాడు కాగితం మీద. పోలీస్ స్టేషన్కి పంపించాను. లూథరన్ అంతా ఏకమై నాకు ఏదైనా చేయొచ్చు కదా. పోలీసులు వచ్చారు, యూ కెన్ బ్యాప్టైజ్ హిమ్ అన్నారు. ఆ పెన్నా నదిలో వానికి బాప్తిసం ఇచ్చాను. ఐ డిడ్ంట్ బ్యాప్టైజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసులోనికి వచ్చాడు పావురము. వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడా? పావురం అన్నాడా? దేవుడు అన్నాడు. నువ్వేం చూసావు? పావురం చూసావు. నేనేం చెప్పాను? డవ్ ఈజ్ నాట్ హోలీ స్పిరిట్ అన్నాను. చెప్పానా? మీకు ఒక మాట చెప్పాను చాలా కిందట. సరే, డవ్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నాను. డవ్ ఈజ్ ఎ పర్సానిఫికేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని చెప్పాను. ఇట్ వాజ్ నాట్ ద రైమ్ ఆఫ్ డవ్, ఇట్ వాజ్ ద రైమ్ ఆఫ్ గాడ్. గాడ్ స్పోక్ ఫ్రమ్ ద హెవెన్. హీ ఈజ్ మై సన్, ఐఎమ్ రెస్టింగ్ ఇన్ హిమ్. ఐఎమ్ రెస్టింగ్ ఇన్ హిమ్ అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? యేసులో ఉన్నాడు. యేసులో ఉన్నాడు. ఆయనే నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అందుకే ఆయన అన్నాడు, ఐఎమ్ రెస్టింగ్ ఇన్ హిమ్, హీ ఈజ్ మై సన్. చూసావా? అంటే అర్థం ఏంటి? జీసస్ 100% హ్యూమన్ బీయింగ్, జీసస్ 100% డివైన్. మానవత్వము దైవత్వము రెండు ఆయనలో పరిపూర్ణముగా ఉన్నవి. ఈ మాటలో నేను శ్రీహరికోటలో చెప్తుంటే సైంటిస్టులు అంతా వచ్చి మోకరించి, సార్ మీరు నెత్తి మీద చేతులు పెట్టండి సార్, సార్ మీరంతా మరి బ్రాహ్మణులు, మీరు పరవస్తాన్ని నాకు తెలిసినండి, అందుకే మేము వచ్చి కూర్చున్నాం మీ దగ్గర వినాలని, దయచేసి మీరు మా బుర్ర మీద చేయండి. ఆ తర్వాత ఒక లేడీ వచ్చింది ప్రెసిడెంట్గా. అక్కడికి వచ్చి ఎవరైనా పరవస్తున్నాను ఇన్వైట్ చేస్తే వాడికి జైలు పంపించేస్తానని నోటీస్ పెట్టింది. 3 సార్లు శ్రీహరికోట పిలిచారు సైంటిస్టులు. క్రైస్తవుల మార్పు లేదు, ఇంకా అంధకారంలో ఉన్నారు. వారి పనులు, వారి వేషాలు, వారి భాషలు, వారి యాక్టివిటీస్ అంతా మార్పు. నో చేంజ్, నో చేంజ్, నో చేంజ్. సమాజంలో నో చేంజ్ ఇన్ ద సొసైటీ, నో చేంజ్ ఇన్ ద చర్చెస్, నో చేంజ్ ఇన్ ద కమ్యూనిటీస్, నో చేంజ్ ఇన్ ద ఫ్యామిలీస్, నో చేంజ్ ఇన్ ద ఇండివిజువల్ లైఫ్. ఆయన నామము నీ వలన, నా వలన, మనలాంటి వాళ్ళ వలన, క్రైస్తవుల వలన అవమానమునకు గురి అవుచున్నదే. ఏది ఏమైతేనేమి జాన్ విక్లిఫ్ గారు అంటే హాస్ గారు పట్టణం నడు రోడ్డు మీద 4 రోడ్లు కలిసి ఒక చోట, ఆ దినాలు దానికి సర్కిల్ అనేవారు. 4 రోడ్లు ఆ దినాల్లో సర్కిల్, తర్వాత రింగ్ అని అన్నారు, రింగ్ రోడ్ అని. ఇప్పుడు అంటాను ఏమేమో అలాగలగా పేర్లు మార్చుకున్నారు. ఆ 4 రోడ్లు కలిసినటువంటి సర్కిల్లో అగ్నిమంటలు పెట్టి ఆయనకి బంధించి అందులో తోసేశారు. ఎవడు? పోప్ జాన్ విక్లిఫ్ గారికి 4 రోడ్లు కలిసి ఒక పెద్ద సర్కిల్లో బలమైన కొయ్యకు కట్టి, ఒక కొయ్యకు కట్టారు. ఆయనకి పారిపోతాడేమో అగ్ని నుంచి అని. పాదాల నుండి గడ్డం వరకు పెట్టారు కట్టెలు. పాదాల నుండి ఇక్కడ దాకా కట్టెలు పెట్టారు. చూసారా దేవుని సేవ చేసినోడికి ఎలాగ వస్తుందో? ఆయన నిజమైన సేవ చేశాడు. చెప్పండి, నేను ఎవరితోనైనా ఎత్తుకుపోయానా? ఎవడు భార్యనైనా గర్భవతి చేశానా? ఎవడు కూతురునైనా గర్భవతి చేశానా? నేనేం చేశానని? బికాజ్ నిజమైనటువంటి నిర్మలమైన దేవుని సేవ చేసిన వాడికి అలా జరిగింది. జాన్ విక్లిఫ్ ఏం చేశాడు? ఆయనకి అలా జరిగింది కనుక నేను కూడా ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద జాన్ విక్లిఫ్ బికాజ్ ఐ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఇన్ ద రాజమండ్రి సెంట్రల్ జైల్ ఫర్ 46 days without any reason, without any crime, without any blame.
అవన్నీ నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. ప్రభు నేనేం తప్పు చేశాను, నాకు తీసుకొచ్చి నువ్వు సెంట్రల్ జైల్లో పెట్టావు, నేను ఎప్పుడు పెళ్ళాను పట్టుకుపోయానా, ఏదైనా దొంగలించానా, చేయలేదు, మరి ఎందుకు నాకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు అని అంటే అంటున్నాడు, రేపు తెల్లవారి మనుషులు వస్తారు నిజకే వాళ్ళకి బాప్తిసం ఇయ్యి అన్నాడు. చెప్పాను కదా, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, ఒక లెక్చరరు, ఎవరంటే మా నాన్నగారు, ఏం పని చేయండి పోలీస్ ఇన్స్పెక్టర్ని, నువ్వేమన్నా లెక్చరర్ని, ఎందుకయ్యా అంటే కట్నం విషయంలో మేము కృష్ణ కాల్చాం, నీకు బాప్తిజం నేను ఇవ్వను బో అన్నాను. 63 మందిలో వాళ్ళిద్దరికి తీసేశాను, తీస్తే 61 మందికి చెప్పాను ఇంతకుముందు మీకు 61 మందికి బాప్తిజం ఇచ్చాను. వాళ్ళకి బాప్తిజం ఇవ్వడానికి నాకు జైల్లో పెట్టాడు. ప్రభా చాలా మంచి పని చేసావు. అవునరా, నేను సిలువ మీద రక్తం కారకపోతే నీకెక్కడ బతుకు అంటున్నాడు. అవును ప్రభు, నేను సిలువ ఎక్కకపోతే నీకు బ్రతికేదిరా అన్నాడు. అవును ప్రభు, మరి నేనేం తప్పు చేశాను? లేదు ప్రభు, నువ్వు తప్పు చేయలేదు. మరి నాకు సిలువ ఎక్కవలసి వచ్చింది, నువ్వు రాజమండ్రి జైలుకి వస్తే తప్పు వచ్చిందా? లేదు ప్రభు, మంచి పని చేసావు. ఐఎమ్ బ్లెస్డ్. అలాగాను, ఐఎమ్ బ్లెస్డ్ మ్యాన్, ఐఎమ్ బ్లెస్డ్ మ్యాన్. బుజ్జిపడుతుంది, బ్లెస్డ్ మ్యాన్. జాన్ విక్లిఫ్ పశ్చాత్తాపం ఎవడు పడలేదు. కష్టాలు, దుఃఖాలు, సంవత్సరం అన్నీ అలాగే ఉన్నాయి. క్రైస్తవులు కలిగే ఉన్నాయి. అప్పుడు దేవుడు చూసినాడు, మార్టిన్ అని ఒకడు ఉన్నాడు, వాడికి లేరా అన్నాడు. నువ్వు రా అన్నాడు. వాడు కలిసి నాకు కూడా కలిసి వస్తుంది, రమ్మన్నాడు కదరా అంటే మార్టిన్ ఇచ్చాడు. వాడి యాక్చువల్ పేరు మార్టిన్ లూథర్, వాడి పేరు మార్టిన్. వాడికి రమ్మన్నాడు, వాడికి రమ్మని వాడికి సిద్ధపరుస్తున్నాడు. మరి చూసారా ఎన్ని విషయాలు, ఎలాగ చెప్పాల్సి వస్తుంది, ఎటువంటి విషయాలు చెప్పాల్సి వస్తుంది, ఎలాగ చెప్పగలడు, ఎవడు చెప్పగలడు? పరిశుద్ధాత్ముడే చెప్పగలడు. ఓన్లీ హోలీ స్పిరిట్ కెన్ టెల్ యూ this detailed information. What a wonderful information you are hearing from the Holy Spirit. I'm not educated. I'm not highly educated like you all people. I'm not highly educated. I'm not an intellect. All you people are intellects. I'm not educated, nor I'm an intellect. I'm not a wise man. I'm not a man of knowledge. I'm a man with a nature of backslidden. వెనుకబడిన వాణిని నేను. I am a man with a nature of backslidden. To him God has chosen and said, do for me. I can't do it, Lord. I'm a corrupted man. I'm with full of lies. I'm with full of abomination. I cannot do thy work. You are holy of the holies. Come to me. Do that. Lord, what I can do? I'm a worshipper of pagan gods. Lord, I used to worship all idols. Made of clay, made of metals, made of wood. I used to worship them. How I can teach about you, my Lord? You come to me, I said, come to me. Well, my Lord, నువ్వు నాతో రాకపోతే నీకు అన్నం దొరకదరా అన్నాడు. ప్రభా, నువ్వు రాకపోతే లంగడై ఉంటామన్నాడు. నో ప్రభా, నేను వస్తాను ప్రభా. బుర్ర కొట్టాను, ప్రభా నేను వస్తాను, నాకు అన్నం లేదు, నాకేం చేయమంటావు? అన్నం లేదు. ఇప్పుడు నా భార్య ఉంటుంది, గట్టిగా ఏడేమంటే రైల్వే కాలనీ వాళ్ళు అంటారు, అన్నం లేక ఏడుస్తున్నాడు రా ఆడు, యేసు ప్రభు చూడు ఎలాంటి ప్రభు అంటాడు అని అన్నారు. అనేది నాకు ఈ భార్య అన్నది. మనకి ఏం చేయమంటావు? ఏడొద్దు, గట్టిగా ఆడొద్దు, ఏడుస్తే మన ప్రభువుకి అవమానం వస్తుంది. పెద్ద క్యారిస్తాని పట్టుకొని, వాడి పేరు ఏం పేరు, డివిఎస్ సుందర్రావు
రైల్వే టీటీ ఇన్స్పెక్టర్స్ కొడుకుని పట్టుకొని వచ్చాడు. ఇదేమిటి సార్ ఈవేళ మా కూతురు అల్లుడు వచ్చారు, మా అల్లుడు ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తాడు, ఈజ్ ఎయిర్ మ్యాన్, వాళ్ళు పెళ్లి రోజు కనుక మా పాస్టర్ కనబడుతుందని దొంగతనంగా చీకటి పడితే వచ్చాము, ఇంత పెద్ద క్యారేజ్ పట్టుకు. ఏంటి సార్ అంటే మా కూతురు పెళ్లి రోజు, మా అల్లుడు ఎయిర్ మ్యాన్, పగలైతే మా పాస్టర్ జోసెఫ్ గారు చూస్తారు, చూసి మాకు వెలివేస్తాడని భయం ఉంది, అందుకే చీకటితో వచ్చాను. అది పెడితే మాకు ఫ్రిడ్జ్ లేదు, గిజ్జు లేదు, ఏమీ లేదు, మేము జోపుడులో ఉన్నాం, ఏం చేస్తాం ప్రబోధానికి ఎలా చేయాలంటే మా ఆవిడ ఏం చేసింది, ఒక పల్లెని తీసింది, అందులో నీళ్ళేసింది, అది మళ్ళీ ఇంకొక కంచం తీసింది, అందులో నీళ్ళేసింది, ఇంకొక కంచం తీసింది, అందులో నీళ్ళేసి ఆ గిన్నెలతో అలా పెట్టింది. ప్రభా ఈ కింద నీళ్ళు మీద గిన్నెలు, ఈ కంపు కొట్టి 5 రోజులు 6 రోజులు తిన్నాం, కంపు కొట్టలేదు. ఎందుకో తెలుసా, మన్నా ఏ పూటది ఆ పూట తినండిరా, ఉంచితే కంపు కొడుతుంది అన్నాడు. అందుకే నాకు భయం వేసి కంపు కొడుతుందేమో అన్నాను. అంటే ఇది మన్నా కాదురా, వాడు తెచ్చింది తిను నువ్వు, ఇది మన్నా కా, అది వాడితో పంపించాడు తినంటే అప్పుడు తిన్నాం. ఓ తింటున్నామన్నా, అది 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 తరగకుండా ఉంది. 5B2I వచ్చే వారికి చెప్తాను. ఓకే, దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.